నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ ఈ మూవీ అప్డేట్ ఏంద్రా అంటే ఉస్తాద్ భగత్ సింగ్ 4 డేస్కి ఎంత కలెక్ట్ చేసింది, అలాగే దురంధర్ 2 ద రివెంజ్ మూవీ ఎంత విధ్వంసం సృష్టిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర, వాటి కలెక్షన్స్ అప్డేట్స్ ఏంటి, అలాగే హరీష్ శంకర్ గల్లీ బాయ్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు. అతను అందరి హీరోల్ని చాలా గలీజ్గా తిడుతూ ఉంటాడు. అలాంటి పర్సన్ని హరిశంకర్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో అయితే మనం క్లారిటీగా తెలుసుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచాయ్ వ్లాగ్స్. మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఫస్ట్ మనం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వరల్డ్ వైడ్ ఎంత కలెక్ట్ చేసింది, తెలుగు రాష్ట్రాల్లో ఎంత హల్చల్ చేస్తుంది అవన్నీ కూడా తెలుసుకుందాము. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నైజాం ఏరియాలో దాదాపు 35 కోట్ల నుంచి 45 కోట్ల మధ్యలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ ఈ 4 రోజులకు గాను ఆశించినంత విధంగా అయితే కలెక్షన్స్ రాలేదని చెప్పుకోవాలి. దాదాపు 11,90,00,000 రూపాయల వరకు వసూలు చేసిందని చెప్పుకోవాలి. సో ఇంకా చూడాలి మరి ఫ్యూచర్లో ఎంత కలెక్షన్స్ రాబడుతుందో. సీరియడ్లో కూడా దాదాపు 5,90,00,000 రూపాయలు రాబట్టింది. అలాగే ఉత్తరాంధ్రలో కూడా 5,20,20 కోట్ల రూపాయల వరకు రాబట్టింది అనమాట. అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో దాదాపు 4,70,00,000 రూపాయలు, 4,05,00,000 రూపాయలు రాబట్టడం జరిగింది. అలాగే మన గుంటూరులో 4,50,00,000 రూపాయలు, కృష్ణాలో 3,80,00,000 రూపాయలు, అలాగే మన నెల్లూరు జిల్లాలో 1,35,00,000 రూపాయలు కలుపుకొని అన్ని తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాస్లో కలుపుకొని దాదాపు 38 కోట్ల రూపాయల మధ్యలో షేర్ అయితే వసూలు చేయడం జరిగింది. సో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉందన్నమాట. సినిమాకైతే ప్రీవియస్ మూవీస్ హరిహర వీరమల్లు, భీమ్లా నాయక్, ఓజీ లాంటి మూవీసు ఓపెనింగ్స్ ఏ రేంజ్లో వచ్చాయి మనకు అందరికీ తెలుసు. అంత ఆశించిన విధంగా అయితే ఈ సినిమాలో అయితే కలెక్షన్స్ అయితే రాబట్టలేకపోతుంది ఉస్తాద్ భగత్ సింగ్. చూడాలి మూవీ టీం ఏమైనా ప్లాన్ చేసి సక్సెస్ మీట్లని మరింత ఇంప్రూవ్ చేసి సినిమాకి మరింత బడ్జెట్ వచ్చేదానికి ఏదో ప్రయత్నిస్తారేమో చూడాలి. దాదాపు 38 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే కర్ణాటకలో 2,50,00,000 రూపాయలు, ప్రీ రిలీజ్ బిజినెస్ 7,50,00,000 రూపాయలు జరిగిందనమాట. ఇంకా మరిన్ని కలెక్షన్ రాబట్టాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే మరోపక్క ఓవర్సీస్లో 12 కోట్ల రూపాయల మధ్యలో బిజినెస్ జరిగితే 3,50,00,000 రూపాయల వరకు వసూలు అయితే రాబట్టడం జరిగింది. ఇది ఓవర్సీస్లో తక్కువ పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పుకోవాలి. ఓవరాల్గా ఈ సినిమా వరల్డ్ వైడ్ 4 రోజులకు గాను 44,50,00,000 రూపాయలనైతే షేర్ అయితే వసూలు చేయడం జరిగింది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్ల రూపాయల మధ్యలో జరిగింది. ఈ సినిమాకి ఒక 10-15 కోట్ల రూపాయలు రిటర్న్ ఇచ్చేదానికి కూడా ప్రొడ్యూసర్స్ సిద్ధంగా ఉన్నారు. అయినా కానీ దాదాపు 50-60 కోట్ల రూపాయల మధ్యలో ఇంకా షేర్ రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి చూడాలి మూవీ టీం మరిన్ని సక్సెస్ మీట్లను ఏర్పాటు చేసి సినిమా మీద బడ్జెట్ని క్రియేట్ చేసి కొంచెం లోటుపాట్లను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారేమో చూడాలి. సో ఈ సినిమా అయితే ప్రజెంట్ అయితే 45 కోట్లు 44 కోట్ల మధ్యలో అయితే షేర్ అయితే వరల్డ్ వైడ్ రాబట్టడం జరిగింది. ఇకపోతే మన దురంధర్ 2 ద రివెంజ్ సినిమా అయితే ఇండస్ట్రీని షేక్ చేస్తుందనే చెప్పుకోవాలి. అన్ప్రెడిక్టబుల్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయన్నమాట. డే 1 నుంచి కూడా దాదాపు ఒక హిందీ బెల్ట్లోనే నెట్ 45 కోట్లు ప్రీమియర్స్ ద్వారానే రాబట్టడం జరిగింది. ఫస్ట్ డే 76 కోట్లు, సెకండ్ డే 75 కోట్లు, థర్డ్ డే కూడా 90 కోట్ల పైచిలుకు 98-96 కోట్ల రూపాయల వరకు నెట్ రాబట్టడం జరిగింది. అలాగే ఈ ఆదివారం కూడా ఈ సినిమా 200 కోట్ల రూపాయల వరకు గ్రాస్ అయితే రాబట్టేదానికి అవకాశం. ఫస్ట్ టైం ఒక ఇండియన్ సినిమా 100 కోట్ల రూపాయల షేర్ని అయితే రాబట్టడం అనమాట. 4th డే ఇదైతే రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ సినిమా 500 కోట్ల రూపాయల మార్క్ని అయితే దాటేసిందని చెప్పుకోవాలి. సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి ఓన్లీ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ప్రేక్షకులు అయితే థియేటర్ల దగ్గర బారులు తీరైతే ఉన్నారు. సినిమా హిందీ బెల్ట్లో 2 రోజుల తర్వాత కలెక్ట్ చేసిన వసూలు తర్వాత 3వ రోజు నుంచి శనివారం రోజు నుంచి థియేటర్స్లో తెలుగు రాష్ట్రాల్లో హిందీలోను, తెలుగు లాంగ్వేజ్లోను, అలాగే తమిళ్ లాంగ్వేజ్లోను, రీజనల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయినప్పటికీ తెలుగులో రాష్ట్రాల్లో దాదాపు ఫస్ట్ డేనే 8 కోట్ల పైచిలకు గ్రాస్ అయితే రాబట్టింది. రిలీజ్ అయిన ప్రతి ఒక్క థియేటర్లో కూడా ఈ సినిమా అయితే మాత్రం హౌస్ఫుల్ బోట్లే కనిపించాయి.
ఇంకా మరిన్ని థియేటర్స్‌లో రిలీజ్ అయ్యుంటే గనక దాదాపు 15, 20 కోట్ల మధ్యలో గ్రాస్ అయితే వచ్చేదానికి స్కోప్ ఉండేది. ఒక పక్క 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్స్‌లో ఆడడం వల్ల, మరో పక్క 'ధురంధర్ 2' హిందీ లాంగ్వేజ్ కూడా రిలీజ్ ఉండడం వల్ల తెలుగు లాంగ్వేజ్‌లో కొద్దిగా థియేటర్స్‌లో రిలీజ్ అయిన ప్రతి థియేటర్ అయితే హౌస్‌ఫుల్ బోర్డ్స్‌తో నడిచిందనే చెప్పాలి. ప్రెజెంట్ సినిమా అయితే మాత్రం హిందీ బెల్ట్‌లోనే గానీ, రీజనల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ అయినప్పటికి కూడా సినిమా అయితే చాలా హోల్డ్ చేసి స్ట్రాంగ్‌గా అయితే కలెక్షన్స్ రాబడుతుందనే చెప్పాలి. ఓవరాల్‌గా ఈ సినిమా 4 రోజులకు గాను దాదాపు 700 కోట్ల రూపాయల దగ్గర వరకు గ్రాస్‌ను వసూలు చేసి, ఇండియన్ సినిమా యొక్క సత్తా ఏంటో ఓవరాల్ బాలీవుడ్‌కి కాదు, ఇండియన్ సినిమా మొత్తం మీద మన వరల్డ్ వైడ్ మన ఇండియన్ సినిమా సత్తాని చాటుతుందనే చెప్పుకోవాలి. ఇదొక శుభ పరిణామం. అలాగే ఈ 'ధురంధర్ 2' సినిమా రాబోయే రోజుల్లో ఎన్ని రికార్డులు వసూలు చేస్తుందో చూడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక సినిమా సీక్వెల్ తీయడం అనేది మామూలు విషయం గాదు. కానీ ఒక డైరెక్టర్ వితిన్ 1 ఆర్ 2 మంత్స్‌లో ఒక హిట్ అయిన సినిమాకి ఇంకో సీక్వెల్‌ని కరెక్ట్‌గా ప్లాన్ చేసి, కంటిన్యూస్‌గా 2, 3 మంత్స్‌లోనే రిలీజ్ చేసి, ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ సునామీ విధ్వంసకర కలెక్షన్స్ రాబట్టడం అనేది ఒక ఇండియన్ హిస్టరీలోనే ఇదొక మొదటిసారనే చెప్పుకోవాలి. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని, అలాగే మన ఇండస్ట్రీ యొక్క సత్తాని హాలీవుడ్ కూడా తెలియజేయాలని మరొక్కసారి కోరుకుంటూ, ఇలాంటి వీడియోస్ కోసం మీరెప్పుడు చెంచయ్య వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.